హాయ్ హలో అండి. ఈరోజు నేను మా ఇంట్లో అసలు సిసలైన రాయలసీమ స్టైల్‌లో గోంగూర పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో ఈ గోంగూర పచ్చడి పెట్టుకొని పక్కన అప్పలం పెట్టుకొని నంచుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలిచి కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండలి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన కారానికి తగినంత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అలాగే మెంతులు వేసుకొని వీటిల్ని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఇలా ఇప్పుడు ఇదే బాణలిలో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఈ గోంగూరని బాగా వాడ్చుకోవాలి. ఈ విధంగా బాగా వాడ్చుకున్న తర్వాత ఇంకొక అర స్పూను కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని దీనిని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి అంతా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలని ఇలాగా రోట్లో వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి. దీనిని మెత్తగా దంచకూడదండి. ఈ విధంగా కొద్దిగా ఒకలా ముక్కలా దంచాలి. ఆ మిరప విత్తనాలు మనకి పంటి కింద పడతా ఉంటే తినేటప్పుడు పచ్చడిలో చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 4 తెల్లగడ్డపాయలని కూడా వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న గోంగూరను కూడా వేసి బాగా నూరుకోవాలి. ఇలాగా నూరుకున్న ఈ పచ్చడిలో మనకి రోటి పచ్చడి అంటేనే మెయిన్గా ఉండాల్సింది ఎర్రగడ్డ. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకొని దంచుకుందాము. ఇలాగా ఈ విధంగా దంచుకున్న ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇలాగా చేసుకున్న ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉంటానండి.